ఆర్జే శేఖర్ భాష రేడియో జాకీగా అందరికీ సుపరిచితం. కానీ అంతకన్నా ఎక్కువ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో ఎక్కని టీవీ ఛానల్ లేదు, తను మాట్లాడిన డెబిట్ లేదు. అన్నిటికన్నా ఎక్కువ ఆర్జే శేఖర్ భాషకి పేషెన్స్ ఎక్కువ. తనపై ఎవరు ఎంత రెచ్చిపోయినా కూడా చాలా కూల్ గా సమాధానం ఇస్తూ ఉంటాడు. ఇదే బిగ్ బాస్ వాళ్ళకి బాగా నచ్చింది. బిగ్ బాస్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఆర్జే శేఖర్ భాష కూల్ గా ఎలా హ్యాండిల్ చేస్తాడో చూద్దామని ఈసారి బిగ్ బాస్ ఆర్జే శేఖర్ భాషను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే శేఖర్ భాష ప్రోమోస్ అండ్ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ఈవినింగ్ ఏదో ఒక టైం కి బిగ్ బాస్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. ఆర్జే శేఖర్ భాష రాజ్ తరుణ్ ఫ్రెండ్. రాజ్ తరుణ్ లావణ్య విషయంలో ఆర్జే శేఖర్ భాష రాజ్ తరుణ్ కు సపోర్ట్ చేస్తూ నిజ నిజాలు బయట పెడుతూ ప్రూఫ్ తో సహా టీవీ డెబిట్స్ లో కూర్చునేవాడు. దీంతో శేఖర్ భాష విపరీతంగా వైరల్ అయ్యాడు. ప్రతి టీవీ ఛానల్, ప్రతి మీడియా ఛానల్ శేఖర్ భాషని బాగా యూజ్ చేసుకున్నారు. రాజ్ తరుణ్ లావణ్య విషయం పక్కన పెడితే ఆర్జే శేఖర్ భాషకు బిగ్ బాస్ ఆఫర్ రావడం మాత్రం అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పుకోవాలి. బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కు ఆర్జే శేఖర్ భాష ఆ పేషెన్స్ ఎలా మెయింటైన్ చేస్తాడో బిగ్ బాస్ హౌస్ లని. రీసెంట్ గా ఒక ప్రముఖ టీవీ ఛానల్ డెబిట్ లో శేఖర్ భాష కూర్చొని మాట్లాడుతుంటే లావణ్య చెప్పు తీసుకుని కొట్టినా కూడా, కొంచెం కోప్పడినా కూడా చాలా పేషెన్స్ తో కూల్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా శేఖర్ భాషకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. బిగ్ బాస్ గురించి అందరికీ బాగా తెలిసిందే. ఆ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే 2-3 నెలల ముందు ఎవరైతే బాగా ఫేమ్ లో ఉంటారో బిగ్ బాస్ హౌస్ లో తీసుకుంటూ ఉంటారు. అప్పట్లో ఆర్యానా, ఇప్పుడు శేఖర్ భాష. మరిన్ని బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.